నమస్కారం. పురాణ శ్రవణం అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన. ఓం శుక్లామృతం విష్ణుం శశివర్ణం శిరభుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే అగజానన పద్మార్కం గజనమన శివంతభక్తానాగంతమస్మే వక్రతు నమః కాయ కోటిశిరస ప్రభో నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం మహాగణాధిపతి నమః మహాగణాధిపతి నమః మహాగణాధిపతి నమః ఓం గణపతే నమో నమః గణపతే నమో నమః గణపతే నమో నమః. మరి నేను పురాణ శ్రవణ కార్యక్రమంలో ముందుగా బబీ భక్తి ప్రేక్షకులందరికీ వినాయక నవరాత్రి శుభాకాంక్షలు. మరి నేటి పురాణ శ్రవణ కార్యక్రమంలో ముందుగా మహాదేవాయ నమఃలో ఇంకెందుకు ఆలస్యం, గణపతి స్మరించుకోండి. द्वीपपतिरष्टादश पुराणकृत अष्टादशौषधिस्रष्टा अष्टादश मुनिस्मृतः अष्टादश लिपिव्यष्टि समष्टि ज्ञानकोविदः एकविंशः पुमान् एकविंशत्यङ्गुलिपल्लवः चतुर्विंशति तत्त्वात्मा पञ्चविंशाख्यपूरुषः सप्तविंशतितालेशः सप्तविंशति योगकृत द्वात्रिंशद्भैरवाधीशश्चतुस्त्रिंशन्महाक्रतः षट्त्रिंशत्तत्त्वसम्भूतिरष्टत्रिंशत्कशातनुः नवदेकोनपञ्चाशन्मरुद्वर्गनिरर्गलः पञ्चाशदक्षरश्रेणिः पञ्चाशद्रुद्रविग्रहः पञ्चाशद्विष्णुशक्तिशः पञ्चाशन्मातृकालयः द्विपञ्चाशद्वपुष्येणिस्त्रिषष्ट्यक्षरसंश्रयः चतुष्षष्ट्यर्णनिर्णेता चतुष्षष्टिकलानिधिः चतुष्षष्टिमहासिद्धयोगिनी वृन्दवन्दितः अष्टषष्टिमहातीर्थक्षेत्रभैरवभावनः चतुर्नवतिमन्त्रात्मा षण्णवत्यधिकप्रभुः शतानन्दः शतमखः शतपत्रायते क्षणः शतानेकः शतधृतः शतधारवरायुधः सहस्रपत्रनिलयः सहस्रफणिभूषणः सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् सहस्रनाम संस्तुत्य सहस्राक्षबलावहः हरमण्डलसाहस्रफणिराजकृतासनः दशसाहस्रफणाभृत्फणिराजकृतासनः अष्टाशीतिसहस्रौघमहर्षिस्तोत्रयन्त्रितः महाकायो महात्मापि चण्डिलश्चेष्टदोरसः आधारोऽसौ वेदमयो हेरम्भस्कन्दमूर्वजः लक्षाधीशप्रियाधारो लक्षाधारमनोमयः चतुर्लक्षजपप्रीतश्चतुर्लक्षप्रकाश. స్మరించుకున్నాను కదండి. మరి మనం ఈరోజు శివనాంతర్గత గణపతి ఆవిర్భావం కథను తెలుసుకుంటాం కదండి. ఆ కథనే తెలుసుకుందాం. ఇంతలో వచ్చారు అయ్యవారు. అలవాటు ప్రకారం అంతఃపురంలోనికి వెళ్లబోతున్న అయ్యవారిని ద్వారం దగ్గర నిలిపేశాడు అబ్బాయి గారు. అమ్మవారి ఆజ్ఞ లేనిదే అనిలుడైనా అడుగు లోపల పెట్టడానికి వీలు లేదు అని చెప్పాడు. నువ్వెవరియో కొత్తవాడిలా ఉన్నావు, నేను నీ యజమానురాలి భర్తను అన్నాడు శివుడు. ఫలానా ఆవిడ భర్తనని చెప్పుకొని ప్రవేశానికి అనుమతి అడిగితే మాత్రం ఇస్తాననుకున్నావా? అయినా నువ్వు ఆవిడ వల్లభుడవే గాని నాకు యజమానివి కాదు కదా, కాబట్టి వెనక్కి వెళ్ళిపోవయ్యా అన్నాడు బాలకుడు. అలిగాడు శివుడు. బాలకుడి జన్మ నన్ను గ్రహించాడు. శక్తాశీర్వాద మితుడైన ఆ కుర్రాడు సామాన్యుడు కాడని తలపోశాడు. సౌమ్యంగా పని సాగించుకోవడం ఎలాగా అనే ఆలోచనలో పడ్డాడు. కానీ శివగణాలు ఈ కుర్రాన్ని సహించలేకపోయాయి. మరి సహించలేకపోయిన శివగణాలు ఏం చేశాయి? మరి వాళ్ళు మనసులో ఏమనుకున్నారు?
తర్వాత ఏం జరిగింది అనే కథను మనం తర్వాత కార్యక్రమాలను తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం.